చైర్మన్ గారు మన జిల్లా ఇన్ఛార్జ్ సంబంధించినారు. రాష్ట్ర సలహాదారు మొదటి షబీర్ గారిని షబీర్ సార్ను సన్మానిస్తున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ స్టేట్ చైర్మన్ అయిన త్రిపురన్న గారు, అలాగే రాష్ట్ర రామగోపాల్ గారికి, రామకృష్ణ మళ్ళీ గాంధీ గారు ఉన్నారు. అందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈరోజు 10 నెలలు 16 నెలలు 17 నెలలు 30 నెలలు అక్కడ ఇంపార్టెంట్ కార్యకర్తలు అందరూ ఈరోజు రావడం జరిగింది. రాబోయే సంస్థాగత ఎలక్షన్ గురించి మన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశానుసారం, అలాగే మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు, ప్రియతమ నాయకుడు మన రాహుల్ గాంధీ గారు ఆదేశాల ప్రకారం, పిసిసి అధ్యక్షుడు మహేశ్వర గారి ఆదేశాల ప్రకారం పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మన నియామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్ అయిన త్రిపురన్న గారి సూచనల మేరకు గత 3 రోజులుగా ఏదైతే పార్టీ సమావేశం నిర్వహిస్తున్నాము అవన్నీ కూడా సకాలాలు అయిపోయాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిధుల్లో కూడా వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ ప్రతి ఒక్కరికి, ఇక్కడ మహిళా నాయకురాలు ప్రతి ఒక్కరికి కూడా పేరున అందరి పేర్లు ఎంచుకోవాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి పేరున అందరికీ కూడా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన కొనసాగుతుంది. దాంట్లో భాగంగా గిరిజన స్థాయి అధ్యక్షులను, అలాగే బూత్ లెవెల్ ఏజెన్సీ, బూత్ కమిటీస్, ఒక్కొక్క బూత్ కు 10 మంది చొప్పున బూత్ కమిటీస్, అలాగే బిఎల్ ఏజెన్సీలుగా నియామకం జరుపుకోవాలని చెప్పేసి పిసిసి అధ్యక్షుల వారి సూచనల మేరకు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో అంటే 1-2 రోజుల్లో మీ డివిజన్లలో మీరందరూ ఏదైతే డివిజన్ పెద్ద మనుషులు ఉంటారో వారందరూ కూర్చొని ఒక పేరు యునానిమస్గా మీరు డిసైడ్ చేసి ఆ డివిజన్ అధ్యక్షుడిగా మీరు ఆయన బయోడేటాని కానీ ఆయన ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీ డివిజన్ నెంబర్ వేసి మీ అందరి సంతకాలు ఇంద్రమ్మ కమిటీ మెంబర్స్ మీరు పెద్దలందరూ వేసి నిర్ణయం తీసుకొని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, ఒకవేళ ఏదైతే డివిజన్లలో ఒకరు లేక 2-3 అభ్యర్థులుగా మేము కూడా డివిజన్ అధ్యక్షులుగా మేము పోటీ చేస్తామని చెప్పి వారు కూడా ఉంటే వారి అభ్యర్థనలు కూడా మీరు తీసుకొని సిటీ కాంగ్రెస్ ఆఫీస్లో మీరు ఇవ్వాల్సిందిగా దానిని మేము పరిశీలించి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు పంపిస్తాం. అక్కడ మన గౌరవనీయులు పెద్దలు సోపిరాజు గారు కానీ మహేశ్వర గారు కానీ వారిద్దరు కూర్చొని ఏ డివిజన్కి ఏ అధ్యక్షులు నియమించాలా, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మైనార్టీ ఈ సామాజిక వర్గాలన్నీ పూర్తి చేసుకుని నగర కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన గావించే విధంగా చేపడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. నమస్కారం, సత్ శ్రీ అకాల్. आज के दिन निजामाबाद कारपोरेशन में उच्चाटन कारपोरेशन के डिवीजन प्रेसिडेंटों को यहाँ पर 3 दिन से शेड्यूल्ड मीटिंग की जा रही है। उस मीटिंग में ऑल इंडिया कांग्रेस कमेटी के सदर खड़गे साहब के आदेश पर राहुल जी जो ऑर्गेनाइजेशन में तब्दीली लाने के लिए जो उन्होंने कहा, हमारे सदर तेलंगाना रियासत के कांग्रेस पार्टी के सदर अपने भाई महेश कुमार गौर साहब के आदेश पर तेलंगाना रियासत के हर जिले को 2 ऑब्जर्वर्स लगाकर निजामाबाद जिले में बनपुर वेंकटे और तिरुपति अन्ना को दोनों को मेरे साथ भी कारपोरेशन एसटी कारपोरेशन के चेयरमैन है, यहाँ पर ऑब्जर्वर लगाए। वैसे ही अपने जिले से मंचिरियाल जिले को रामभूपाल को ऑब्जर्वर लगाए, मुझे आदिलाबाद जिले का ऑब्जर्वर लगाकर गांव की सतह से, मंडल की सतह से, वैसे ही यहाँ पर म्यूनिसिपालिटी में कारपोरेशन के जरिए जो कारपोरेशन डिवीजन प्रेसिडेंट्स हैं वो प्रेसिडेंटों को अपॉइंटमेंट करने के लिए
पिछले 10-15 दिन से प्रोग्राम चल रहा है। उसमें आज खुशकिस्मत है हमारे रियासत के मुशीर जो सीएम साहब के एडवाइजर है शब्बीर अली साहब के मौजूदगी में हमारा भतीजा जो 15 साल से कांग्रेस पार्टी का टाउन का सदर है और नोडा का चेयरमैन भी है और इस वक्त केशव वेलू साहब की सदारत में मेरे साथ यहाँ पर जावेद अकरम साहब, रत्नाकर साहब, रामकृष्ण साहब, यूथ कांग्रेस के विपुल गौड़ साहब, बीसीसीएल के राजा नरेंद्र गौड़ साहब और कैसर भाई, यहाँ पर जो भी कुतुब भाई, जो भी कारपोरेटर्स, एक्स कारपोरेटर्स, खुसूस आपके डिवीजन में जो यहाँ पर आज 10 डिवीजनों के प्रेसिडेंट यहाँ पर मौजूद है। कल आने वाले इंतखाबात में बल्दिया इलेक्शन पार्टी इलेक्शन के लिए पहले आप लोग डिवीजन प्रेसिडेंट बनने के लिए डिवीजन यहाँ पे हमारे सदर साहब को, इंचार्ज साहब को दरखास्त देना है। दरखास्त में उसके साथ 3 फोटोस आपके पार्टी के जितने दिन से काम कर रहे वो रिपोर्ट, उसके बाद एक आधार कार्ड, वो 3 लगाकर यहाँ के इंचार्ज को अगर दिए, अगर बैठकर आपके डिवीजन में आप लोग डिसीजन ले रहे यूनानिमस ये कि आदमी को अगर करना है तो वो नाम दीजिए, अगर नहीं 1 से 2 है तो वो 2 के नामा भी इंचार्ज को देने की जिम्मेदारी आप लोगों की है। कल ये बात नहीं कहना రేపటి రోజు మీరు ఎవరు కూడా అనకూడదు, మమ్మల్ని ఎవరు అడగలేదని జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఆ డివిజన్ అధ్యక్షులుగా నియామకం జరిగిన తర్వాత పెద్దలు షబ్బీర్ అలీ గారి నాయకత్వాన అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సూచనల మేరకు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీ కార్పొరేషన్స్ కానీ, మున్సిపల్ కౌన్సిలర్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ ఆ ఎన్నికల్లో మనమందరం భాగస్వాములై ఈ జిల్లాలో ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి పెద్దలు సూచించేటటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు నడవడానికి మనమందరం కలిసికట్టుగా ప్రయత్నం చేద్దామని ఇన్ఛార్జ్ గారి దృష్టికి, అదేవిధంగా అబ్జర్వర్ దృష్టికి 2 విషయాలు తీసుకొస్తూ ఎంతటి పెద్దవారైనా పార్టీకి వ్యతిరేకంగా కానీ, పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా కానీ, పార్టీ చేసే నిబంధనలకు వ్యతిరేకంగా కానీ ఏ చేసినా దానికి రిపోర్ట్ ఇచ్చేటటువంటి బాధ్యత అబ్జర్వర్ గారికి ఉంటుంది కాబట్టి ఆ అబ్జర్వర్ పెద్దలు షబ్బీర్ అలీ గారి దృష్టికి, మహేష్ కుమార్ గౌడ్ గారి దృష్టికి తీసుకొచ్చి నగర కాంగ్రెస్ అధ్యక్షుడి ద్వారా రేపు జరిగే ఎన్నికల్లో ఎవరు పనిచేస్తా ఉన్నారు, ఈ పార్టీ నిర్మాణంలో గత 10 సంవత్సరాలుగా జెండా ఎవరు వేశారు, ఆ జెండా మోసిన తర్వాత రాబోయే ఎన్నికల్లో వారికి తగినటువంటి ప్రాతినిధ్యం దొరుకుతుందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా ఇది సమయం కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అనేక రాష్ట్రంలో అనేకమైనటువంటి కమిటీల్లో పెద్దలను వేశారు. గౌరవనీయులు షబ్బీర్ అలీ గారిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో వేసిన సందర్భాన హృదయపూర్వకంగా షబ్బీర్ అలీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అడ్వైజరీ కమిటీలో వేసినందుకు, అదేవిధంగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో వేసినందుకు వారికి, అదేవిధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని కూడా ఆ కమిటీలో వేసినందుకు వారిని, దానికి అనుగుణంగా 2 కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మాజిద్ ఖాన్ గారిని ఏదైతే సంవిధానంలో వేశారో, అదేవిధంగా డిసిప్లినరీ యాక్షన్ లో రామకృష్ణ, నేను నిన్ననే చెప్పాను మన మీటింగ్ లో రామకృష్ణ గురించి మాట్లాడేటప్పుడు చాలా గట్టిగా నిన్న చెప్పాను, నిన్న మధ్యాహ్నం మీటింగ్ లో బాగా గట్టిగా మాట్లాడుతున్నావు, భగవంతుడి మీద పార్టీ పరంగా ఏదైనా కరుణిస్తాడేమో ఇంకా పనిచేయడానికి మాట నిన్ననే చెప్పాను. అదృష్టమైన కలిసి వచ్చింది, అది కూడా సామాజిక న్యాయం ద్వారా వచ్చినటువంటి అంశాలను పెద్దలు షబ్బీర్ అలీ గారికి మరి ఒకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ, రాజకీయ జీవితంలో 40 సంవత్సరాలుగా షబ్బీర్ అలీ గారు పనిచేస్తా ఉన్నారు. అనేక పదవుల్లో యువజన కాంగ్రెస్ నాయకుడిగా, ఈ రోజు రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా, రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, ఈ రోజు అడ్వైజర్ గా ఉన్నటువంటి షబ్బీర్ అలీ గారు ఇంకా ఉన్నతమైనటువంటి పదవుల్లోకి రావాలని మనమందరం మా భగవంతుడి ప్రార్థిస్తూ, మహేష్ కుమార్ గౌడ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ హితం కొరకు తీసుకుంటున్నాడు కాబట్టి రానటువంటి వాళ్ళు కూడా ఎవరు ఇది కావద్దు. తప్పకుండా ఇంకా చాలా మందికి ఆర్గనైజేషన్ లో అవకాశం వస్తుంది, మున్సిపాలిటీలో అవకాశం వస్తుంది. రేపు భవిష్యత్తులో ఏ నిర్ణయం జరిగినా
బీజేపీ నాయకత్వం మనం తీసుకున్న నిర్ణయాన్ని మరి ఒకసారి చప్పట్లతో మనమందరం ధన్యవాదాలు తెలియజేస్తూ దానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సభకు ఉద్దేశి ఇక్కడ ఎంత మాటలు చెప్పబోతున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాను అన్ని ఇంద్రమ్మ ఇచ్చిన ఇప్పుడు వచ్చే ఇంద్రమ్మ ముఖ్యంగా విషయం ఏంటంటే అంటే 2020 కార్పొరేషన్ ఎలక్షన్ 2,60,63,000 ఓటర్లు ఇప్పుడు 3,15,000 మంది ఓటర్లు. ఖచ్చితంగా మనం 46,000 ఓటర్లు పెంచుకున్న ఈ సమయంలో మనం 20,000 పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో పెద్ద దృష్టి సాధించండి. అలాగే 289 మన అసెంబ్లీకి ఏ విధంగా 3,00,000 పోలింగ్ బూత్ అయింది. చిన్న బెంగళూరులో వినాయకుడు పేరుడానికి ప్రయత్నం చేస్తాం వల్ల ఒక్కొక్కరు రాజు ఒక్కవైపు ఉన్నాడు, ఇంకొకరు మీరు ఆశిస్తున్నారు. అందరి కోసం ఒక పేరు తీసుకొచ్చి మీకు ఇస్తాను. వాటి సమస్యల గురించి మేమందరం కలిసికట్టుగా తిరిగి రిప్రజెంటేషన్ చేస్తున్నాము. అవకాశం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ పెద్దలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు మంత్రివర్యులుగా పనిచేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన గవర్నమెంట్లో మన ప్రభుత్వంలో అడ్వైజర్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ వాళ్ళందరికీ కూడా సమన్వయకర్తగా ప్రభుత్వంలో చాలా సీనియర్ నాయకుడైన గౌరవ పెద్దలు సభ్యురెడ్డి గారికి, అదేవిధంగా నా సహచర కార్పొరేషన్ చైర్మన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ రఘునాథ్ గారికి, రత్నాకర్ గారికి, అదేవిధంగా పిసిసి మెంబర్ రామ్ గోపాల్ గారికి, మరి ఇప్పుడే కొత్తగా నిన్న ఏదైతే నియమించిన కమిటీలో ఉన్న అన్నగారు రామకృష్ణ గారికి మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తూ, నివేదికపై ఉన్న క్యాంపెయిన్ కమిటీ మెంబర్ అయిన జావేద్ అఖ్తర్ గారికి, మరి ఈ పట్టణంలో 10 డివిజన్లకు సంబంధించిన డివిజన్ ప్రెసిడెంట్లకు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్, సేవాదల్, కిసాన్ కాంగ్రెస్, మరి ఇక్కడ ఉన్న అక్కల మహిళా కాంగ్రెస్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఎప్పుడు కూడా మన సమాచారాన్ని ప్రజలకు మన మధ్య వారధిగా ఉన్న మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద గడిచిన నెల రోజుల నుంచి మీరు చూస్తే అనేక కార్యక్రమాలను మనం ప్రజల వద్దకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఒకటే లక్ష్యం, ఏఐసిసి ఆదేశాల మేరకు గౌరవ పెద్దలు మల్లికార్జున ఖార్గే గారి సూచనల మేరకు భారీ భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు గౌరవ పెద్దలు పిసిసి అధ్యక్షులు మనీష్ కుమార్ గౌడ్ గారి సూచనల మేరకు సంస్థాగత నిర్మాణం, పార్టీ బలోపేతానికి ఈ కార్యక్రమాలను దేశంలో 2 రాష్ట్రాల్లో ప్రారంభించడం జరిగింది. ఒకటి గుజరాత్ రాష్ట్రం, రెండోది తెలంగాణ రాష్ట్రం. ఈ కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో మనందరం కూడా పార్టీ లైన్లో ఉంటూ పార్టీ విధి విధానాలకు కట్టుబడి పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలు మనమందరం కూడా ఆర్థికంగా, మానసికంగా గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు
ఇబ్బందులు పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న వారికి ఆ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టి కేసులు పాలు చేయడం జరిగింది. కానీ మీరందరూ నిజారసమైన కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉండి కరడు కట్టిన కాంగ్రెస్ వాదులుగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి ఆహార దిశలు కృషి చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడడానికి మీరందరూ కారకులని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గడిచిన 18 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆ పథకాలను కూడా ప్రజలకు తీసుకెళ్లవలసిన బాధ్యత మన పైన ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మనం విజయకేతు వేయాలంటే మనమందరం కూడా పనిచేయవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీ గుండెలో పెట్టుకుని చూస్తున్నది. మరి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో అపారమైన అనుభవాలు ఈ జిల్లాకు చెందిన వారు ఉన్నారు. పెద్దలు సంజయ్ గారు, సుదర్శన్ రెడ్డి గారు ఈ జిల్లా నుంచే పిసిసి అధ్యక్షులు వారు కూడా ఉన్నారు. అంటే గవర్నమెంట్ తో పాటు పార్టీ నిర్మాణంలో కూడా మన పాత్ర పెద్ద ఎత్తున ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఈ జిల్లా పైనే పెద్ద కన్నున్నది. రానున్న ఎన్నికలలో మనం పెద్ద ఎత్తున పట్టణంలో కానీ గ్రామాలలో కానీ గ్రామాల నుంచి మండలాల్లో కానీ సర్పంచులు, జెడ్పీటీసీలు, ఇక్కడ కార్పొరేటర్లు, మరి ఇక్కడ చైర్మన్ కూడా కైవసం చేసుకోవాలంటే మనం అందరం కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు ఏదైతే సంస్థాగత నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ఒక దశను నిర్దేశించడం జరిగింది. గౌరవ పెద్దలు ఏఐసిసి ఇన్ఛార్జ్ వల్లూరు మీనాక్షి నటరాజన్ గారి ఆదేశాల మేరకు ఎవరైతే 2017 కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారో వారికి అధ్యక్ష పదవులలో ప్రాధాన్యత ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతో పాటు ఇప్పుడు పాత వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా వాళ్ళ సేవలను గుర్తించి ఈరోజు వాళ్ళ సేవలను వేరే చోట ఉపయోగించడానికి అనేక సమావేశాలు నిర్వహించి వారిని కూడా ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తున్న తరంలో మనమందరం కలిసికట్టుగా ఉంటేనే రేపు మనం విజయం సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ వేదిక పైన గౌరవ పెద్దలు సభ్యురాణి గారు, ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ లో గారు, వారి మధ్యలో నేను నిలబడి మాట్లాడుతున్నానంటే ఒకసారి గుర్తుంచుకోండి. ఎందుకంటే వారి అనుభవంలో నా వయసు లేదు. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించేలాంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు కూడా ఎవరు అదే పడద్దు. మనకు కూడా ఏదో ఒక రోజు మనకు కూడా అవకాశం వస్తుంది. ఇప్పుడే రామకృష్ణ అన్న కూడా గడిచిన 30 సంవత్సరాల నుంచి వారు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. నియమ నిబంధనలతో వారు ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ కమిటీలో అవకాశం వచ్చింది. మీరందరికీ కూడా రేపు మీ హోదాను బట్టి మీ అందరికీ కూడా అవకాశాలు వస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదో మారుమూల ప్రాంత ఆదిలాబాద్లో పెట్టి గడిచిన 15-20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి నియమ నిబద్ధత నేను పనిచేస్తున్నాను కాబట్టి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను గుర్తించి ఈ రోజు ఇక్కడ ఈ జిల్లాకు పరిశుభ్రంగా పంపించడం జరిగింది. నాతో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకటని కూడా మీరు గడిచిన నెల రోజుల నుంచి చూస్తున్నారు. వారి వయసు కూడా చాలా చిన్నది. అంటే మాకు ఇచ్చిన అవకాశాన్ని ఈ రోజు కూడా మేము వృధా చేయకుండా పార్టీ లైన్లోనే పనిచేసి పార్టీకి పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఈ రోజు మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు ముఖ్యంగా మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ అపారమైన అనుభవమైన రాజకీయ నాయకులు ఉన్నారు. మీ సమస్యలను వారి దగ్గర తీసుకెళ్ళండి. ఏదైనా సమస్య ఉంటే మనం బహిరంగంగా చర్చించకుండా
సుమారు 30 సంవత్సరాల నుంచి రంజాన్ యానివర్సరీ. లేదు 56 54 డివిజన్ల రివ్యూ సమావేశానికి మీరు పూర్తి చేస్తున్నందుకు మన కేశవేణు నుడా చైర్మనే కాకుండా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారికి, అలాగే మా ఇద్దరు అబ్జర్వర్లు యువకులు, ఒక ట్రైబల్ నాయకుడు తిరుపతి గారు, అలాగే ఒక ఎన్ఎస్ఏ నుంచి ఎమ్మెల్సీగా ఎదిగిన మా ఇంకో యువ నాయకుడు పల్మూరి వెంకట్ గారు. మరి ఈరోజు ఈ ఒక ఎలక్షన్ ప్రాసెస్ సభకు ముఖ్య అతిథికి వచ్చేసిన ఆది జనాబ్ సాహెబ్ హందాన్ సాహబ్, రత్నాకర్ గారు, మరియు మన ఈరోజు మన ఏ కమిటీ డిసిప్లిన్ యాక్షన్ కమిటీకి మెంబర్ ఉన్న రామకృష్ణ గారు, మరి మాజీ సీనియర్ కార్పొరేటర్స్ జావేద్ అక్రమ్ గారు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, సేవాదల్, మరియు చాలా మంది ఉన్నారు. సీనియర్ కౌన్సిలర్ రాజేందర్ కానీ, ప్రమోద్ భాయ్ కానీ, సోదరిమణులకు, ఇక్కడ వచ్చిన డివిజన్ ప్రెసిడెంట్లకు, మీ అందరికీ మన మనసుతో కాంగ్రెస్ పిల్లలకు, కాంగ్రెస్ అభిమాన సోదరులకు అందరికీ నేను నమస్కారాలు. ఆప్సకు మేరా సలాం. మీరు ఉపన్యాసాలు కాకుండా కొన్ని మీరు క్వశ్చన్స్ అడిగేందుకు మీ మనసులో ఉన్నాయి. ఇంద్రమ్మ కానీ రాజీవ్ యువ వికాసం మీద మీకు క్వశ్చన్ ఆన్సర్ చేస్తాం. ఫస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ 18 సంవత్సరం నెలలో 100 వాగ్దానాలు పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఒక యువకునికి గ్రూప్ 1, 2, 3, 4, 5, 6 ఎవ్వరికి ఒక జాబ్ ఇవ్వలేదు. మన క్యాలెండర్లో 1 ఇయర్ పూర్తి కాకముందే 59,000 యువకులకు జాబ్ ఇచ్చిన ఘనత మనది. ఇది అర్బన్ కాబట్టి నేను వ్యవసాయం గురించి మాట్లాడకుండా మన అర్బన్ సమస్యల మీద మాట్లాడుతున్నాను. हमको एक कम साथ नौकरियां देने वाली पहली सरकार है पूरे भारत देश में। कोई भी एक साल के अंदर 59,000 जॉब्स सिर्फ कांग्रेस पार्टी ने दी। हम लोग नौजवानों तक पहुंच नहीं सकते। मन युवकुల మధ్యలో పోలేకపోతున్నాము. ఎంతమంది యువకులు కష్టపడ్డారు. ఈ తెలంగాణను తీసుకున్న నేరు కార్యక్రమాలకు ఒక జాబ్ రాలేదు. రిటైర్డ్ మన జాబ్ మన వయసు అదేంటి. నేను వస్తే కామారెడ్డిలో ఒక ప్రాంతంలో పోయినా, నేను మల్లెపల్లి. ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది, సార్ చూసినాం కదా, నేను ఉద్యమంలో నాకు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్ వస్తే ఇది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో ఆ హాల్ టికెట్ చింపేసిన. అద్దు నా తెలంగాణ వచ్చినప్పుడు నేను ఎగ్జామ్ రాస్తా అప్పుడు రాయా అని అప్పుడు ఎగ్జామ్ రాయకుండా హాల్ టికెట్ చింపేసి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయించాను. కానీ కేసీఆర్ వచ్చినాక ఎంతో ఆశ పెట్టిన రాగానే ఎగ్జామ్ పెడతాం అనుకున్నా. ఎగ్జామ్ అయితే రాలేదు, జాబ్ అయితే రాలేదు, కానీ ఇద్దరు పిల్లలు వచ్చేసారు. ఎందుకంటే వచ్చినాయి మా పిల్లలు అంటే, ఇక మా తల్లిదండ్రులు నీకు వయసు అవుతుంది, అది ఎప్పుడు వస్తుందో ఏమో పెంచారు, పెళ్లి చేసుకొని ఆయన కూడా గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యిండు. ఆయన ప్రైవేట్ టీచర్గా చేసుకుంటూ, నేను ప్రైవేట్ టీచర్. ఇక రకమైన కాగితాలు సార్ ఇద్దరు మిగతా పిల్లగాడు ఇద్దరు వచ్చేసినారు. మేమే బతకాల కష్టం అంటే ఇద్దరు పిల్లలు అయింది. ఇది కేసీఆర్ అమ్మా. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లో 59,000 వేకెన్సీస్లో పిల్లలు తీసుకున్నారు. రెండవది మేజర్గా మనం అర్బన్ సంబంధం మనకు
మన నిజామాబాద్ జిల్లాకు ఇప్పుడే మా రాజేందర్ చెప్పినట్టు 400 కోట్ల రూపాయలు మా దగ్గర ఇప్పుడు సిలక్ ఉన్నాయి. సిలక్ అంటే మనము అమలు తీసుకొచ్చినాం. దాదాపు డ్రైనేజ్ అండ్ డ్రింకింగ్ వాటర్తో సహా 11,000 నల్ల కనెక్షన్లు ఫ్రీ కనెక్షన్ ఇచ్చేందుకు 18 నెలల ట్యాంకులు, 8 ట్యాంక్స్ స్టార్ట్ అయినాయి. ఇంకా మనకు స్టార్ట్ కాలేదు, నిన్న రివ్యూ అయింది. వాళ్ళని కూడా హైదరాబాద్లో పట్టుకుని తొందరగా ఆ కాంట్రాక్టర్లు మేకా కృష్ణారెడ్డి తీసుకున్నారు, మాట్లాడి తొందరగా పనిచేసి మనం 4-5 నెలలు 18 వాటర్ ట్యాంక్స్ సహా 170 కిలోమీటర్ల నీటికి హైదరాబాద్కి వెళ్ళి అంత దూరం ఇంటర్నల్ పైప్ లైన్స్ ఏసీ అందరికీ డ్రింకింగ్ క్లీన్ వాటర్ పాటించే అందులో కాంగ్రెస్ పార్టీ లుడా చైర్మన్ గారి దగ్గర కోరుతుంది. ఆయన కూడా రేపు నుండి కొంచెం అండర్ గ్రౌండ్ దానికి మరి సిమెంట్ రోడ్డు పెట్టాం. దాంతో సహా నా దగ్గర టికెట్ నుంచి 60 డివిజన్కి 1 కోటి రూపాయలు తెచ్చిన 60 crores టెండర్ అయిపోయింది. టెండర్ రెడీ అవుతుంది. ఇవాళ ప్రొసీడింగ్స్ వెళ్ళి రేపు టెండర్ అవుతుంది. తర్వాత గతంలో టికెట్లో పైసలు లేకని వాళ్ళు చేసిన వర్క్ అది ఉంది. మీరు ఎవరు చూడలేదు, ఎక్కడ పెట్టాలని ఏ వర్క్ చెప్పినా మా కేశవ్ గారికి ఆయన బృందానికి నేను చెప్పి మాకు పిల్లు అవ్వాలి. ఆయన కూడా ఏం తప్పులేదు, ఇంజనీర్లు పోతున్నాం, మీకు అవకాశం ఇప్పుడు వస్తామని పోతున్నావు. ఎలక్షన్లో టికెట్ వచ్చాక అప్లై పోతుంది, ఎంబడి మాట్లాడుతుంది. ఇప్పుడు మీకు అధికారం ఇచ్చి మీకు అన్ని ఇచ్చి పోటీ అంటే పోతలేదు. దాంట్లో చాలా సన్నమయం. ఈయన అర్థంలో కావాల్సింది సన్నమయం. ఎవరు ఇవ్వలేదు సన్నమయం. భారతదేశ చరిత్రలో ఎన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉన్న స్థాయిలో కూడా సన్నబియ్యం లేదు. కేవలం ఉన్నది సన్నబియ్యం అంటే తెలంగాణ గవర్నమెంటే. దానికి అప్రిషియేషన్ లేదు. మనం ఓటు పోతలేదు, పబ్లిక్ దగ్గర అన్నం తింటలేదు. నేను వచ్చినా అక్కడ బస్తీలో తిన్నా, ఒకసారి మన అభయహస్తం కాలేదు, 2 చోట్ల పోయి తిన్నా. మీరు ఎంత దగ్గర తిన్నా నాకు అది తెలియదు. ఓటు రోజు ఒక వెళ్ళి ఒక ఇంటర్ వెళ్ళి ఎట్లా ఉందేమో సన్నబియ్యం అని కొత్తగా పబ్లిసిటీ అయ్యేది. అట్లనే సన్నబియ్యం. ఇక రేషన్ కార్డు విషయంలో ఇప్పుడే ఆ మిత్రుడు చరణ్ కార్పొరేటర్ గారు చెప్పినారు. అన్న ఆ పేర్లు యాడ్ అవుతున్నాయండి, వాస్తవం యాడ్ అవుతుంది. కొత్త రేషన్ కార్డు అది ఎట్లా సిస్టమ్ పెట్టినారంటే ఆధార్ కార్డు మన రేషన్ కార్డు అన్నిటికీ లింక్ కార్డుగా తయారైనందుకు కొన్ని శరీరం గురించి ఎక్సర్సైజ్ జరుగుతుంది. అప్పటి వరకు మనం మాట ఇచ్చాం కాబట్టి 3 విడతలు ఇప్పటివరకు తీసుకున్నాం. ఆ దాంట్లో పాత కార్డు అనే పుట్టిన పిల్లలు 10 సంవత్సరాల నుంచి కార్డు లేదు కాబట్టి వాళ్ళని యాడ్ చేస్తున్నాం. కానీ వెరీ సూన్ న్యూ రేషన్ కార్డ్ ఫ్యామిలీ కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఉన్న కార్డులనే మనుషులను పెంచేసినాం. కానీ అట్లా కాకుండా ఫ్యామిలీ లెక్కమైన అలవైనలకు అందరికీ సపరేట్గా కొత్త రేషన్ కార్డ్ వెరీ సూన్గా ఇవ్వబోతున్నామని, అది కూడా ఇంద్రమ్మ కమిటీ మీ చేతుల ద్వారానే పంచిపిస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నాం. ఇకపోతే ఇంద్రమ్మ కమిటీలో చాలా బాధాకరంగా మీకు చెప్పాలా ఏంటంటే అంత ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో ప్రతి మన ఆర్మూర్కు 3,500, హోటల్కు 3,000, బాన్స్వాడకు 1990 కామెంట్కు ఉన్నాయి. అట్లనే నిజామాబాద్ అర్బన్ 3,500. కానీ దాంట్లో మనకు శాంక్షన్ అయింది 750. మొత్తం ఉమ్మడి జిల్లాలో అందరికంటే తక్కువ నిజామాబాద్ అని ఉండదు. ఎందుకంటే అర్బన్ లైన్స్ లేవు మన దగ్గర. కానీ దాంట్లో 751లో మనకు శాంక్షన్ అయి ప్రొసీడింగ్ ఇచ్చి పని మొదలైంది ఒకటి एक ही अल्लाह एक के बोले से एक ही शुरू करे ये बड़े दिन మీద మొత్తం నిన్న రివ్యూ మీటింగ్ నిజామాబాద్లో నేను మీదనే జరిపించాను. చాలా మంది ఉన్నారు కంపెనీలో इसी पे कर मीटिंग कैसा एक आए
752 శాంక్షన్ అయితే దీంట్లో ఒక స్పెషల్ పెట్రోల్ రూమ్ పెట్టి మళ్ళీ ఎవరెవరైనా మీరు లీడర్లు తిరుగుకుంటా మనకు ఈ కాలనీలో ఆల్రెడీ భూములు ఉన్నాయి, కానీ కొందరు చెప్పినట్టు నోటరీ ఉన్నాయి, కొందరికేమో శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు పట్టా ఇచ్చిన కానీ బౌండరీస్ ఫిక్స్ చేయలేదు. వీడియో అసలు ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు కూర్చున్నారు. దాన్ని సర్టిలైట్ పిక్చర్ ద్వారా వాళ్ళను ఒక చోట తీసుకొచ్చి లైన్గా రోడ్స్ వేసుకుంటా వాళ్ళకి ఎంత వస్తుందో అది ఇమ్మీడియట్లీ చేయాలని నిన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన. సో మళ్ళీ ఒక 300-400 మంది ఫిక్స్ అవుతారు. అలాగే మనకు భోజన కాలనీ ఉంది, భోజన కాలనీ అక్కడ 300-400 వస్తారు. తర్వాత భారతీయ దాంట్లో కూడా మనం బౌండరీ చేసి వాళ్ళకి కాగితాలు పట్టా ఇవ్వలేదు, కానీ పట్టా సర్టిఫికేట్ శ్రీనివాస్ గారు ఇచ్చినారు, కానీ భూమి దుర్గేది కొందరు అట్లా కూడా ఉన్నాయి. అలాగే ధరంపూర్ హిల్స్ ఇవి అన్ని చోట కొన్ని ఉన్నాయి. అదే కాకుండా నిన్న మేము డైరెక్షన్ ఏం చేసుకున్నామంటే, నిన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు జరగబోయే క్యాబినెట్లో అర్బన్ ఏరియాస్లో ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకోవాలి, చేయాలి, చేసి ప్లాటింగ్ చేసి ఆ ప్లాటింగ్లో మనం అలాట్ చేసి ఓపెన్ ప్లాట్. లేకుంటే మనం టార్గెట్ 3,500 చేతులు ఇళ్ళు ఉన్నాయి, కానీ కట్టేది ఇప్పుడు ఒకటే 752 శాంక్షన్. అంటే దాదాపు 2,800 హౌసెస్ నా చేతులు ఇంకా ఉన్నాయి. దేవుని వల్ల తీసుకుందాము, దాని గురించి రిలాక్సేషన్ అడిగాం. రేపటి నుంచి రిలాక్సేషన్ ఇస్తున్నాం. ఇప్పుడు మన ఎక్కువ ధర్మపురి హిల్స్లో ఆ టీంలు ఉన్నాయి. వీళ్ళ ఆఫీసర్లు ఏమంటున్నారంటే టీంలు తీసేయమంటున్నాం. తీసేస్తే శాంక్షన్ ఎప్పుడైతుందో వర్షాకాలం వచ్చేస్తుంది. మేమేమంటున్నామంటే ఫస్ట్ శాంక్షన్ ఇప్పించే వాటి దొరికిందని కిరాయికన్నా ఇస్తాడు, ఇది పక్కనన్నా ఇస్తాడు, అప్పుడు మనం మాటోటి ఇచ్చేసి శాంక్షన్ ఇచ్చేది. కాబట్టి రేపటికి 50-60 మనకు మెడల్ సెంటర్లో అన్ని క్లారిటీగా ఇచ్చినాం. ఇంకోటి చెప్పినాం, ఇందిరమ్మ కమిటీని 2 జిల్లాల్లో వండర్ఫుల్ వర్క్షాప్ మీకు దాంతో సహా మన కాంగ్రెస్ నాయకులు కూడా దీనికి కూడా వర్క్షాప్. మీకే అవగాహన లేదు, మీరు పబ్లిక్ ఏం చెప్తారు. అందు గురించి ఆఫీసర్లకు కలెక్టర్కి ఏం చెప్పినామంటే, ఫస్ట్ మా వాళ్ళ ట్రైనింగ్ దేంట్లో మీరు ఎలిజిబుల్ ఉన్నారో దేంట్లో ఎలిజిబిలిటీ లేదు కదా, అది వచ్చే వాళ్ళకు మీకే తెలవనప్పుడు మీరు ఇంకోరికి వెళ్ళడం. इसके लिए हम चाह रहे हैं कि 2-3 दिन में मैं ट्रेडिशनल सब्जेक्ट फिक्स करता हूँ, फुल डे लंच लगा के चिकन की बिरयानी लगा के आप लोगों को अच्छा ट्रेनिंग देंगे कि कहाँ पे काम మీకు తెలుసు. అప్పుడు సీనియర్ కార్పొరేటర్స్ ఉన్నారు, మన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు, అందరికీ తెలిసి ఎక్కడ సమస్యలు మనం ఉంది. నేను రత్నాకర్ కూడా అప్పుడే మీటింగ్లో నాకు చెట్టు తెచ్చిచ్చాడు. రత్నాకర్ గారు పదిలేదు, కానీ లేకుండా అన్ని వస్తువులు మొత్తం టైంతో నాకు బరాబర్ అందిస్తాడు. దాంట్లో చెప్పిండు అభయ హస్తం కాదని. అభయ హస్తం కాలంలో 500 ఇళ్ళు కూర్చోబెడతాం. మీకు నుంచి అక్కడే పోయి కూర్చోబెడతాం. మేము అందరూ కూర్చుంటారా చేసే పని మా చేతిలో ఉంది. మీకు ఏ బాబు సీఎం మినిస్టర్ గానే పోతుంది ఏంటంటే స్క్రూటినీ, ఇది వాస్తవమా కాదా అంతవరకే. వాళ్ళకి శాంక్షన్ పవర్ లేదు. ఫస్ట్ టైం ఇది శాంక్షన్ పవర్ అంతా ఇందిరమ్మ కమిటీ సభ్యులని అండ్ ఇప్పుడు మహేష్ గౌడ్కో అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మా చేతిలో ఉంది. మీరు వాడుకోవాలి, ఎట్లా వాడుకుంటే మీరు వాడుకోండి. మీకు పుస్తకం లేదు నాలుగులకు ఫస్ట్ వస్తే మేము వస్తే ఇది చెప్పి వెళ్ళిపోతున్నారు. ఫామ్స్ ఇక్కడ ఇప్పుడు వెనుగారు ఫామ్స్ మీరు వాళ్ళకి అందరికీ పంపకండి. ఇందిరమ్మ కమిటీ నుంచి ఎన్ని వస్తే పెట్టండి. మీరు వాళ్ళకు ఒక లెటర్ రాసి కమిషనర్తో సహా మన కమిటీ ఉంది కదా, వాళ్ళకు ఒక స్పెషల్ టీం ఫోకస్ చేస్తున్నాం, ఈ విధంగా కాన్సన్ట్రేట్ చేయాలి. వాళ్ళు పోయి దానికి చేసుకొచ్చిన ఇన్ఛార్జ్ మినిస్టర్కి పంపిస్తారు. దాంట్లో మీరు ఒక్కొక్క చోట ఉంది సమస్య. నేను ఒకటే సమస్య అని కాదు, ఒక్కొక్క వార్డు ఒక్కొక్క సమస్య ఉంది.
ఎట్లా చేసి 3,500 కట్టడం ఎట్లా కన్నా ఆలోచన చేయండి. మీరు లెటర్ రాయండి నాకు, సార్ మా గల్లీలో ఇట్లా కాదు ఇట్లా ఉంది సమస్య, మా దగ్గర మా గల్లీలో ఒక భూమి ఉంటుంది కానీ మా దగ్గర ఇంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇంకో చోట మనం అభయాస్తాలని ఉన్నారు, లేకుంటే కొత్త కాలనీ కట్టేటప్పుడు అక్కడికి షిఫ్ట్ చేస్తాము, మా దగ్గర ఇక్కడ లిస్ట్ అని ఇంద్రమ్మ కమిటీ, సీనియర్ నాయకులు, సీనియర్ కార్పొరేటర్స్, సీనియర్ కాంగ్రెస్ లీడర్లు సంతకాలు పెట్టి నూడా చైర్మన్ గారికి ఇవ్వండి. ఎందుకంటే 2 కోట్ల అనేక ఉన్నాయి, కాంగ్రెస్ ప్రెసిడెంట్ నూడా ఉంది, ఆఫీస్ ఉంది, అక్కడ మీరు ఇస్తా పోతే మళ్ళీ దానికి నేను ఒక కవరింగ్ లెటర్ రాసి మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేసి లాస్ట్కు చైర్మన్ నుంచి తీసుకొస్తాం, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ నుంచి ఫుల్ ప్లేస్గా తీసుకొస్తాం. ఇల్లు లేదంటే పర్మిషన్ ఇట్లా అవుతుంది. 3,500 ఇల్లు ఉంటే కేవలం 752 శాంక్షన్ వచ్చినాయి, చెరువు అయింది ఒకటే ఒకటి. ఈ వెరీ అన్ఫార్చునేట్ నాకు అట్లా కనిపించినప్పుడు నేను నిన్న చాలా బాధపడ్డా. మనం చాలా వెనుక ఉన్నాం. దీంట్లో మీ దమ్ము సూపరింది, లేకుంటే ఎలక్షన్ చూస్తాడు మీరు కష్టం. లాస్ట్ టైం 2 కార్పొరేట్లు వచ్చాను మరి అట్లా కాకుండా ఈసారి మున్సిపల్ రావాలంటే మీకు కూడా కష్టపడితేనే పేరు వస్తుంది. మా రైపాయి గడ్డ మొట్టమొదటి గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు మీది. నేనేమిస్తా, మేము కానీ మహేష్ గౌడ్ కానీ మేము టికెట్ ఇస్తాం, ప్రజలకు ఆర్థిక సాయం చేస్తాం. ప్రజలు ఓటేసిన వాళ్ళు, ప్రజలు గెలిపించిన వాళ్ళు, ప్రజలు బాగుండాలి. మీరు పబ్లిక్గా సపోర్ట్ చేయడంతో మేము న్యాయాలు లాంటివి చేస్తారా? వాళ్ళ సపోర్ట్ కావాలా, గల్లీ సపోర్ట్ కావాలా, గల్లీ వాళ్ళతో కలుసుకుంటండి. ఒక్కసారి మీరు మహిళా కాంగ్రెస్ చాలా తక్కువ ఉన్నారు, 50% సీట్లు మహిళలకు ఉన్నారు. యాడికి ఇస్తారా టికెట్లు? అప్పటికప్పుడు టికెట్ రెడీమేడ్ తీస్తారా? కొంచెం అనుభవం ఉండాలా. మహిళ మా సోదరి వాళ్ళకు వాళ్ళని కూడా మెయిన్ ఫీల్డ్ తీసుకొచ్చి వాళ్ళకు కోటాయండి నీకు ఇస్తామని. అలాగే రాజు వికాస్ ఇది ఇంత ఇంద్రమ్మ రాజు వికాస్ ఇప్పుడు 50,000 నుంచి 1,00,000 వరకు శాంక్షన్ అందిస్తున్నాం. వాళ్ళకు అది లేదు, మన సివిల్ వాళ్ళకు లేదు, సివిల్ దాని పైన ఉన్నది సివిల్ ఉంది. ఇంకోటి కూడా నాకు అడిగేది ఒక ఆప్షన్, 3 లక్షలు 4 లక్షలు పెట్టుకున్నారు, మళ్ళీ కిందికి వచ్చి తక్కువైన పర్వాలేదు అని స్కీమ్ చేంజ్ చేస్తే కూడా రేపటి ఇయర్ నుంచి మీకు అవకాశం ఇస్తున్నాం. అది మీరు డైరెక్ట్గా మాకు సబ్మిట్ చేయండి, లేకుంటే డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్ సబ్మిట్ చేస్తే అది మాకు ఉంటుంది, మేము ఇన్ఛార్జ్ తీసుకొని దాంట్లో కూడా రిలాక్సేషన్ ఇస్తున్నాం. ఈ టైంలో మీరు లైట్గా 4 లాక్ ఇచ్చినారు, తక్కువ చేస్తున్నారు. దాంతో సహా చాలా మందికి అలా బ్యాంక్ వాళ్ళతో కొన్ని అలా కష్టాలు ఉన్నాయి. అవి క్యాబినెట్ మీటింగ్లో చాలా కష్టాలు నన్ను దూరం చేస్తాం. ఎందుకంటే పిల్లగాడు పుట్టగానే ఉడుకుమంటే ఉడతాడా? ఈ స్కీమ్ అనౌన్స్ చేస్తే కొన్ని రియాలిటీ ముందుకు వస్తుంది, ప్రాక్టికల్ కష్టాలు మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రాక్టికల్ కష్టాలు ఎక్కడ వస్తాయో అక్కడ తొలగించుకుంటా మీకు సాఫ్గా పోయినట్టు చేస్తాం. దానికి కూడా రాజ్య వికాసం కూడా మనం చాలా పెట్టిన వాళ్ళంతా 4 లక్షల పెడుతున్నారు. 4 లక్షల అర్థమండి 50,000 తక్కువ, 1,00,000 తక్కువ. ఏం మన కోటాలో ఫిలప్ కాలేదు. మనకి ఏ టార్గెట్ ఇచ్చేందుకు మీకు గవర్నమెంట్ మధ్యలో కార్యకర్తలకు అది మంచి అవకాశం ఇచ్చినందుకు మా తిరుపతి గారు, మా ఫీలింగ్ కూడా మీ ఆర్గనైజేషన్ మా మహేష్ గౌడ్ గారితో సహా మేడం మీ మీనాక్షి నటరాజ్ గారిని కూడా షేర్ చేయండి. ఇట్లా నిజామాబాద్ ప్రజల ఆలోచన. ధన్యవాదాలు. చప్పట్లతో మీనాక్షి నటరాజ్ గారికి ధన్యవాదాలు. ఇట్లా కలుసుకొని మాట్లాడే అవకాశం లేకపోతే మేము గురువు అసలు మీరు కట్ చేసిన గురువు మీరేమో ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడి మీ బాధలు ఇదే మాకు కూడా మనం అనుభవం అవుతున్నది. ఎక్కడ మేము వస్తున్నాం మీకు, ఎక్కడ మా దగ్గర పొరపాటు జరిగిందో రెక్టిఫై చేసుకుంటాం. మీరు కూడా రెక్టిఫై చేసుకోండి. ఇయ్యాలంటే ప్రతిజ్ఞ తీసుకోండి. డైలీ మీరు ప్రజల్లో పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట ఆ వార్తల్లో తింటాం. అయితేనే టికెట్లు వస్తాయి. టికెట్లు అంత ఈజీ కాదు. సర్వే పెడతాం, సర్వేలో వచ్చినాక
డెఫినెట్గా అన్ని విధంగా సాయం చేస్తాను. నేను పర్సనల్గా చేస్తాను, పార్టీ చేస్తాను, పర్సనల్గా చేస్తా, పార్టీ చేస్తా. నువ్వు ఇంటికి మీ గురించి ప్రచారం చేసి ఓట్ల పిచ్చం అడుగుతాం. కానీ దాని దగ్గర మీరు చేయకుండా పోస్టింగ్లు చేసి ఊహు అంటే అంతవరకే. పని చేసే వాళ్ళకి గుర్తింపు ఉంది. ఓన్లీ లీడర్ వచ్చినాడు ఆహా అనేటోళ్ళకు నేను చిన్నప్పటి నుంచి వచ్చిన NSY యూత్ కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిన. ఈ జిల్లా కాంగ్రెస్కి 4.5 సంవత్సరాలు 3 జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నా. ఇదే ఫోటో అదే నాకు విన్నదా నేను ఈ జిల్లాలో వచ్చిన. మేము రాజకీయంలో వచ్చిందంటే వెనుకాడుగా వెళ్ళే, అది కూడా 24 క్యారెట్ గోల్డ్. ఇప్పటి వరకు MSc నుంచి ఇప్పటి వరకు మేము 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇక్కడ ఇంత చూడే ఏ పార్టీ ఉన్నది అంటే కాదు. కేసీఆర్ ఇంటికి వచ్చినా, KTR ఇచ్చినా, హరీష్ రావు వచ్చినా అన్నా కానీ ఒక్కసారి కూడా లాగించబడలేదు. లాగిస్తేనే కాదు. కామారెడ్డి నిజామాబాద్కు చెప్పినట్టు మీ యొక్క భరోసా మీద నిజామాబాద్కి వచ్చిన. కష్టపడ్డారు, కొంచెం ముందు వస్తూ ఉంటే ఇంకా కొంచెం మనకు మూసుకోండి. అలాగే మా తాయపై వాళ్ళు కానీ గతంలో నిజామాబాద్ పెట్టుకుని మహేంద్ర ఉన్న వాళ్ళు కూడా హైకమాండ్ ఇచ్చిందని నాకు స్వాగతం చెప్పి నా ఎప్పుడు రాత్రి పొగలు ఇక్కడ కాంగ్రెస్ తిరిగినందుకు మరొకసారి చేతులు చూసి సీనియర్ జూనియర్ యూత్ కాంగ్రెస్ NSY మహిళా కాంగ్రెస్ అందరికీ మొన్న జరిగిన అదే పార్లమెంట్ ఎలక్షన్లో తిరుపతి మనం చాలా వెనుక ఉండే. పార్లమెంట్ ఎలక్షన్లో 19లో మనకు ఓన్లీ 12,000 రాత్రికి ఏమో డిగ్రీకి ఏమో ఇక్కడ రోడ్డు కావాలి, అక్కడ రోడ్ ఇస్తా. సంఘ భవనాలు అడిగిన వాళ్ళకి సంఘ భవనాలు ఇస్తున్నా. 20, 10, 30 లక్షల రూపాయలు ఇస్తున్నా, ఇంకా ఇస్తా. మీరు అది కూడా ఆచాం. కానీ ఆ గల్లీలో తీసుకురావాలా, గల్లీలో నాకు రేపు భరోసా అయ్యాలా. నేను గల్లీలో చెప్తా, అదే బాబు ఇక మా పేరు చెప్పా XYZ ఈయనకి గెలిపిస్తే నువ్వు 20 అయ్యాను కదా మొన్న నేను చెప్పి నాకు కోపి తీసుకొస్తే తరఫు నుంచి నా తరఫు నుంచి మీరే పరిచయాలు అంత తెలుతా ఇంటికి చేతులు ఇప్పుడైనా తిరుగుతారా లేదా మరి పట్టిగా ఇట్లా రిపోర్ట్ ఇయ్యాల నుంచి ఒక మనిషిని పెట్టు, లేకుంటే ఇంటెలిజెన్స్ ఉంది చెప్పి ఒక ఆఫీసర్కి అపాయింట్ చేస్తా. అధికారం ఉంది. మహిళలమ్మ ఇంకా 50% చేయలేదు. కానీ మన ఎలక్షన్లో మా కామారెడ్డి లేడీస్ ఏ గల్లీలో కూడా మహిళలు వచ్చి నా పూలదండ వేసి షాల్వ వేసి భయపడుతుని మాట్లాడాడు. సభ్యులన్నారు ఎవరు 100 గుళ్ళు మా కామరగా కట్టించిన మా అన్న హిందూ ముస్లిం వాళ్ళు మా అన్న మా చదువుపై నా పెళ్లికి వచ్చిండు, మా అక్క పెళ్లికి వచ్చింది అని అక్కడ ఉన్నట్టు మీతో అట్లా ఉంటలే ఉన్నాం. కొంచెం మీరు కూడా ఆ సంబంధాలు పెంచుకోవాలా. నేను 65 66 సంవత్సరాలకి దాటిన